కేసీఆర్ వరుసగా రెండో రోజు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నారు. నిన్న గచ్చిబౌలిలోని ఏజీ హాస్పిటల్లో పలు రకాల టెస్టులు చేయించుకున్నారు. వాటి రిపోర్ట్స్ ఆధారంగా వైద్యుల సూచనతో ఇవాళ తెల్లవారుజామున హుటాహుటిన హాస్పిటల్ కి వెళ్లి జాయిన్ అయ్యారు. రోజంతా హాస్పిటల్లోనే చికిత్స కొనసాగినట్లుగా తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా కేసీఆర్ జలుబుతో బాధపడుతున్నారు. వైద్య చికిత్సల తర్వాత నందినగర్లోని నివాసానికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం బాగుందని బీఆర్ఎస్ తెలిపింది. ఇక మరో 5 రోజుల పాటు బంజారాహిల్స్ నందినగర్ నివాసంలోనే కేసీఆర్ ఉండనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ రేనా, మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కాస్త ఇబ్బందిగానే కనిపిస్తోంది. ఎందుకంటే ఆయన కొంత వారం 10 రోజుల నుంచి కొంత సుస్థితి, జలుబు, దగ్గు, జ్వరంతో పాటు కొంత ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఉటావుటిన ఇలా మార్నింగ్ హాస్పిటల్కి తీసుకొచ్చారు. నిన్న కూడా సాధారణమైనటువంటి టెస్టుల నేపథ్యంలో తీసుకొచ్చిన నేపథ్యంలో ఇవాళ మార్నింగ్ మాత్రం కాస్త ఎర్లీగా తీసుకొచ్చారు. బట్ గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్యతో పాటు కొంత వైరల్ ఫీవరు, కాఫ్ రిలేటెడ్ గా ఆయనకు ప్రాబ్లం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే అందుకే ఈరోజు డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ గచ్చిబౌలిలోని ఆసుపత్రికి వెళ్లి ఆయనకు చూయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఆయనకు గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సంబంధించినటువంటి అన్ని ఫర్దర్ టెస్ట్లన్నీ కూడా చేశారు. అదేవిధంగా జ్వరానికి సంబంధించి, అలాగే కాఫ్ కానీ, అలాగే వైరల్ రిలేటెడ్ సమస్యలు, ఎందుకంటే వెదర్ కూడా మారిపోయిన నేపథ్యం. ఎందుకంటే మే నుంచి జూన్ కు ఒకసారి షిఫ్ట్ అయిన నేపథ్యంలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కూడా యాడ్ అవుతుంది. ఆ కారణంగానే ఆయన హాస్పిటల్లో సిక్ కావడం వల్ల హాస్పిటల్ టెస్ట్ చేయించుకున్నాడా, లేదంటే గతం నుంచి మనం చూసాం, గతంలో యశోద ఆసుపత్రిలో ఆయన రెగ్యులర్ గా ట్రీట్మెంట్ చేసుకునేవారు రావు ఆధ్వర్యంలో జనరల్ మెడిసిన్. దాని తర్వాత అక్కడ నుంచి ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం 1.5 years నుంచి గచ్చిబౌలి హాస్పిటల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాగేశ్వర్ రెడ్డి ఇటువైపు వచ్చాడు. అప్పటి నుంచి రెగ్యులర్ గా ఇక్కడికి ఏ అవసరం ఉన్నా కూడా హెల్త్ పరంగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఈ రోజు మార్నింగే వెళ్ళినటువంటి కేసీఆర్ మొత్తం వైద్య పరీక్షలు చేయించుకొని నాగేశ్వర్ రెడ్డి సూచనల మేరకు ఇతర డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా ఆయనకు ఫర్దర్ గా డాక్టర్ చూపించి ఆయనను డిశ్చార్జ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఒక దాదాపు 5 నుంచి 7 రోజుల పాటు పూర్తిగా రెస్ట్ తీసుకోవడం, ఎవరిని కదలనీయకుండా, ఎవరిని కూడా మాట్లాడనీయకుండా ఆయన ఒక్కడే మాత్రమే విశ్రాంతి తీసుకునేలాగా చూపించాలని కూడా చెప్తున్నారు. అందుకని ఆయన నేరుగా అక్కడి నుంచి నందినగర్ వచ్చారు. నందినగర్ లో ఆయన రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకంటే ఫామ్ హౌస్ కి వెళ్తే అక్కడ కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉంటుంది, చెట్లు కావచ్చు, లేదంటే అక్కడ వెదరు మరింత కూల్ గా ఉండే అవకాశం నేపథ్యంలో ఇక్కడ నందినగర్ లో ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినా కూడా వెంటనే గచ్చిబౌలి పోవడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నందినగర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఒక 5 నుంచి 7 రోజుల పాటు ఇక్కడ రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పినట్టుగా తెలుస్తుంది. మనం చూసాం కొంత వీక్ గా కూడా కనిపిస్తున్నాడు ఆయన. ఎందుకంటే నిన్న మనం చూసాం కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దానికి వచ్చాడు. దాదాపు గంటన్నర పాటు కమిషన్ సభ్యులతో మాట్లాడారు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు కొంత ఇబ్బంది కూడా ఫీల్ అయ్యాడు. దాదాపు క్వశ్చన్ చాలా పెద్దగా రాసుకున్నారు, బట్ నేను అంత సమాధానం ఇవ్వలేను, బ్రీఫ్ గా అడగాల్సినటువంటి మీరు చెప్తే నేను స్ట్రేట్ గా ఆన్సర్ ఇస్తాను చెప్పినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత బుక్లెట్ ఇవ్వడం జరిగింది. తర్వాత బయటకు వస్తూ కూడా అభివాదం చేసే ప్రయత్నంలో కొంత నీరసంగా కనిపించారు. అంతకంటే ముందు కూడా వరంగల్ మీటింగ్ అప్పటి నుంచి కూడా కొంత ఆయన ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. పార్టీ వర్గాలు మాత్రం ఆయన చాలా క్షేమంగా ఉన్నాడు, ఎలాంటి డోకా లేదు, ఎలాంటి ఇబ్బంది పడట్లేదు, దీర్ఘకాలిక సమస్యలు ఏం పెద్దగా ఆయనకు లేవు అనే విషయాన్ని మాత్రం ఆయన సన్నిహితులు, దగ్గర వాళ్ళు, ప్రస్తుతం ఉన్నట్టు కొంతమంది ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ హరీష్ రావు కూడా స్వయంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ మొన్న కవిత కూడా ఇంటికి వెళ్లి అదే సమయంలో హెల్త్ పరంగానే వెళ్ళినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి దానికి చేదుడు వాదడు ఉండడం కోసం వెళ్ళిందని ఆ రోజు అనిపించినా అలకరించడం కోసం వెళ్ళినట్టుగా తెలుస్తోంది. పనిలో పనిగా అదే రోజు పిలిచారు. బట్ ఏదైనప్పుడు కూడా గత 1.5 years నుంచి ఆయన కొంత పెద్ద పేగు రిలేటెడ్ సమస్య కావచ్చు, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ సమస్య కావచ్చు, ఇట్లా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టుగా అయితే కొంత మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. బట్ అధికారులు మాత్రం వైద్య అధికారులు కానీ, లేదంటే ప్రైవేట్ ఆసుపత్రిలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఆయనకు ఎలాంటి సమస్య లేదు, ఎలాంటి ప్రాణాలకు రిస్క్ లేదు, బట్ చాలా సేఫ్ గా ఉన్నాడు కేసీఆర్ అన్నటువంటి విషయాన్ని అయితే డాక్టర్లు చెప్తున్నారు. మరి పార్టీ వర్గాలు మాత్రం అదే విషయాన్ని కూడా చెప్తున్న నేపథ్యంలో ప్రజెంట్ నందినగర్ లో
ఆయన రెస్ట్ తీసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కానీ ఎవరిని కూడా లీడర్ ని పలకరించడానికి వెళ్లాల్సిన ఉన్నా కూడా ఎవరు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరిని కూడా కలవట్లేదు అనే విషయాన్ని అయితే తెలుస్తోంది. బట్ ఏదైనప్పుడు కూడా ఒకవేళ మళ్ళీ రేపు కనుక డాక్టర్స్ పిలిస్తే వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అందుకనే నందినగర్ కు అందుబాటులో ఉండాలని చెప్పినట్టుగా తెలుస్తుంది. మనకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మేబీ రేపు సాయంత్రానికి నిజంగానే ఇలాంటి టెస్టులు ఉన్నాయి, ఆ టెస్ట్ లో రిపోర్ట్స్ ఎలా వచ్చాయి కొన్ని అదే రోజు నిన్న వచ్చాయి, కొన్ని ఈ రోజు చేసాయి, రేపు కూడా రావచ్చు రిపోర్ట్స్. ఆ రిపోర్ట్స్ ని బట్టి ఫర్దర్ గా వైరల్ ఇన్ఫెక్షనా లేదంటే ఇంకోట అనేది కూడా చాలా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే నరేంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.